గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దేవుడి సొమ్మునే దొంగిలించారు. అయోధ్య రాముడి హుండీకి కన్నం వేసి కోట్ల రూపాయలు దోచేశారు. అసలు ఏ విధంగా చేశారు, ఎంత మొత్తం దోచుకున్నారు, ఎంత తెలివిగా చేశారు, ఎక్కడ దాచారు, ఇవన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయోధ్య రాముడి హుండీకి కన్నం వేశారు. రామభక్తులు ఎంతో భక్తితో సమర్పించుకుంటారండి సొమ్ముల్ని, వాటన్నిటినీ కాజేస్తూ ఉన్నారు. ఇంటి దొంగల్ని ఈశ్వరుడు కూడా పట్టలేడంటారు కదా, ఆ ఇంటి దొంగలే విచ్చలవిడిగా రెచ్చిపోయారండి. అయోధ్య రామాలయానికి ఇచ్చిన నగలు, వెండి ఇటుకలు, విరాళాలు, వీటన్నింటి మాయానికి సంబంధించి ఎప్పటి నుంచో ఆరోపణలు వస్తున్నాయి కానీ లైట్ తీసుకున్నారు. ఆలయంలోనే జరిగిన ఈ హుండీ విరాళాల సొమ్ము స్వాహా సంగతుల్ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం బయటపెట్టింది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్కి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి టిన్ను యాదవ్ ఇందులో కీలక సూత్రధారిని తేల్చింది. అతడితో పాటు 8 మందిని గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. శుక్రవారం కోర్టు ముందు హాజరుపరిచారు. సిట్ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ప్రకారం, ప్రైమరీ నివేదిక ప్రకారం రామాలయంలో విరాళాల లెక్కింపు గదిలోనే సిబ్బంది చేతివాటం ప్రదర్శించారని తెలుస్తోంది. ఎవరు గమనించకుండా హుండీల నుంచి నగదును మాయం చేశారండి. అలా దోచుకున్న డబ్బును ఎక్కడ పెట్టారో తెలుసా? టాయిలెట్లలో దాచిపెట్టారు. ఆ తర్వాత వాళ్ళకి వీలు చూసుకుని ఎవరు చూడట్లేదు, ఇక మనం హ్యాపీగా దోచేసుకోవచ్చు అనుకున్నప్పుడు ఆ టాయిలెట్స్లో దాచినటువంటి సొమ్ముని వీలు చూసుకొని తమతో పాటు తీసుకెళ్ళి నీకింత, అతనికింత, నాకింత, ఇది ఇట్లా పంచుకునేవాళ్ళు. ఇంకా విరాళాల సొమ్ము 100 నోట్ల చొప్పున కట్టలుగా కట్టిన తర్వాత ఏం చేసేవారు తెలుసా? ప్రతి కట్టలో కూడా కొన్ని నోట్లు కావాలని కుక్కేవారంట. అదనంగా ఒక కట్టకి 1,00,000 రూపాయలు అయితే 1,00,000కు పైగా అందులో కుక్కేసి ఆ కట్టల నుంచి అదనపు నోట్లు బయటికి వెళ్ళినప్పుడు తీసుకునేవాళ్ళంట. ఈ విధంగా సీసీ కెమెరాల కళ్ళు కూడా కప్పేశారు. ఒక ఉద్యోగి ఏం చేస్తాడు తెలుసా? వీళ్ళు ఒక టీమ్గా ఉంటారు కదా, ఒక ఉద్యోగి సీసీటీవీ కెమెరాకు అడ్డంగా నిలబడేవాడు. అతను అక్కడ నిలబడేటట్టు చేసి ఆ సమయంలో ఇంకొక ఉద్యోగి నోట్ల కట్టల నుంచి డబ్బులు మాయం చేసేవాడంట. వాస్తవానికి బ్యాంకుల్లో జమ చేసినటువంటి నిధుల వివరాలపై ఆరా తీస్తుండగా డబ్బు దొంగతనానికి సంబంధించి ఆలయ ట్రస్ట్ అధికారులకు అనుమానం వచ్చింది. ఫస్ట్ విరాళాల పెట్టెల్లో డబ్బు తగ్గటం వీళ్ళు గుర్తించారు. 500 రూపాయల నోట్ల పెట్టెల్లో 6 నుంచి 7 లక్షల రూపాయలు తగ్గటం గమనించారు. కొన్ని వారాల పాటు ఇలా జరిగినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే కొన్ని వారాలు గమనిస్తూనే ఉన్నారు. అయితే అనుమానం మరింతగా బలపడుతోంది. ఒక్కసారి అనుమానం రాగానే వాళ్ళు తీసుంటారు, వీళ్ళు తీసుంటారు అని చెప్పి అనుమానించలేరు కదా. అబ్జర్వ్ చేస్తుంటే కొన్ని వారాల పాటు డబ్బులు తగ్గటం గమనిస్తున్నప్పుడు విరాళాలు లెక్కించే గదిలో రహస్య కెమెరాలు పెట్టారండి. వాటిలో వారం పాటు రికార్డ్ అయినటువంటి దృశ్యాలను తెప్పించుకొని పరిశీలిస్తే మొత్తం వీళ్ళ భాగవతం మొత్తం బయటపడింది. వీళ్ళు ఏ విధంగా దొంగతనాలు చేశారు, ఏం చేశారో మొత్తం కూడా సీక్రెట్ కెమెరాల్లో బయటపడింది. ఎందుకంటే ఒక కెమెరా నుంచి వీళ్ళు అడ్డంగా నిలబడి దోచేసుకుంటే మిగతా చోట్ల కూడా సీక్రెట్గా వాళ్ళకి తెలియకుండా కెమెరాలు పెట్టినప్పుడు వీళ్ళ దొంగ భాగవతం మొత్తం కూడా బయటపడింది. 2024లో అయోధ్య మందిర ద్వారాలు తెరిచినప్పటి నుంచి, అంటే ఆలయ ప్రారంభోత్సవం జరిగిన నాటి నుంచే ఈ రాకెట్ నడుస్తున్నట్లుగా సిట్ తన నివేదికలో పేర్కొంది. సీసీటీవీ ఫుటేజ్లో ఈ ఏడాది ఏప్రిల్ 27 నుంచి ఈ నెల 5వ తేదీ మధ్య కనీసం 70 దొంగతనాలంట. చూడండి, 40 రోజుల వ్యవధిలో 70 సార్లు దొంగిలించేశారండి. ఎంత దుర్మార్గులు చూడండి. దేవుడు సొమ్ముని తీసుకుంటాం, ఎంత పాపం చూడండి. ఈ టిన్ను యాదవ్, సుభాష్ శ్రీవాస్తవులను విచారిస్తుండగా పలువురు బ్యాంక్ అధికారుల పేర్లు కూడా బయటకు వచ్చాయి. అంటే బ్యాంకు వాళ్ళని కూడా ఇందులో భాగం చేసేసి డబ్బులు దోచేసుకున్నారు. 7.5 కోట్ల వరకు డబ్బు తస్కరణకు గురైనట్లు చెప్తున్నారు. దొంగిలించిన సొమ్ము చాలా ఎక్కువే ఉంటుందని అధికారులు ఇప్పుడు అంచనా కడుతున్నారు. ఇప్పుడు బయటకు తెలిసిందే 7 కోట్లు, తెలియకుండా ఉన్నది వీళ్ళు దాచేసింది ఇంకా ఎన్ని కోట్లు ఉంటుంది. అరెస్ట్ అయిన 8 మందిలో చంపత్ రాయ్ సన్నిహితుడు రామ్ శంకర్, టిన్ను యాదవ్, అదే అనుకుల్ప్ మిశ్రా, అలాగే లవకుష్ మిశ్రా, అవినాష్ శుక్లా, మనీష్ యాదవ్, కరుణేష్ పాండే, రామ్ శంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవ్ ఉన్నారు. దర్యాప్తు సందర్భంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వీళ్ళ నుంచి 79 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. విచారిస్తున్నప్పుడే మొత్తం తనిఖీ చేస్తే 79 లక్షల రూపాయలు బయటపడింది. సిట్ నమోదు చేసిన 8 మందిలో 6 ఆలయ సిబ్బందే ఉన్నారు. విరాళాల డబ్బులు ఎక్కించే బాధ్యత వాళ్ళదే. చంపత్ రాయ్ సన్నిహితుడు టిన్ను యాదవ్ నివాసంలో 10 లక్షల రూపాయలు దొరికింది. విరాళాలు లెక్కించే వాళ్ళు అత్యధికంగా
సిఫారసులతో ఉద్యోగాలు పొందిన వాళ్ళేనట. అంటే తమకు అనుకూలంగా ఎవరుంటారో ముందే ప్లాన్ చేసుకుని వాళ్ళని ఉద్యోగాల్లో జాయిన్ చేపించి వాళ్ళ త్రూ డబ్బులు నొక్కేశారు. ఇది అక్కడ జరిగింది. చంపత్ రాయ్కి టిన్ని యాదవ్ డ్రైవర్గాను పనిచేశాడంట. తన బంధువు అయిన మనీష్ యాదవ్కు ఉద్యోగం ఇప్పించడంలో కీలక పాత్ర పోషించాడు. అనుకూల్ప మిశ్రా తన బావమరిది లవ్ కుష్కు ఉద్యోగం ఇప్పించాడు. విరాళాలు కౌంట్ చేసేటప్పుడు ఆలయ అధికారులు ట్రస్ట్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు సిట్ పేర్కొంది. అంటే కనీసం అలా ఏ విధంగా గాలికి వదిలేస్తారు? సరైనటువంటి పర్యవేక్షణ. ఇంత పెద్ద ఆలయం, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రామభక్తులు ఎంతో పవిత్రంగా కూల్చేటువంటి రామ జన్మభూమి ప్రదేశంలో ఉన్నటువంటి ఈ అయోధ్య రామాలయంలో ఇంత దారుణం జరుగుతుంటే, దేవుడి సొమ్ముని, భక్తులు సమర్పించినటువంటి ఆ సొమ్ముని ఇంత ఈజీగా దోచేస్తూ ఉంటే కనీసం పట్టించుకోరా? ఇది అక్కడ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుందని చెప్పాలి. దొంగిలించిన సొమ్మును అవినాష్ శుక్లా నేరుగా తన బ్యాంకు ఖాతాలో జమ చేసినట్టుగా కూడా రికార్డ్స్ చూపిస్తామన్నాయి. ఈ దొంగతనాలు విరాళాలకే పరిమితం కాలేదండి. భక్తులు ఇచ్చిన నగలు సైతం మాయం చేశారంట. చెవిరింగులు, ముక్కు పొడుకలు, గాజులు, కాళ్ళ పట్టీలు ఇలా ఇస్తారు కదా దేవుడి మీద భక్తితో, వాటిని కూడా లేపేశారు. ఈ కుట్ర వెనుక టిన్ని యాదవ్, సుభాష్ శ్రీవాస్తవ కీలక పాత్రలను చెప్తున్నారు. విరాళాల సొమ్ము మాయమవుతుందని తెలిసిన ట్రస్ట్ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదని చెప్తా ఉన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా వీళ్ళు తమ పదవులకు రాజీనామా చేశారు. ఇంకేం చేస్తారు రాజీనామా చేయక? మొత్తం బండారం బయటపడేసరికి ఇక రాజకీయ రంగు కూడా పులుముకుంది. దీనికి సంబంధించి ప్రతిపక్ష నేతలందరూ కూడా మాట్లాడుతున్నారు. సమాజ్వాదీ అధినేత అఖిలేష్ యాదవ్, పిసిసి అధ్యక్షుడు అజయ్ సింగ్ సీఎం యోగి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులను రక్షించాక ఎఫ్ఐఆర్ నమోదు చేశారని అఖిలేష్ ఆరోపించారు. అంటే ఇందులో పెద్దవాళ్ల హస్తం కూడా ఉంది. భారతీయ జనతా పార్టీ నాయకులు ఇందులో వీళ్ళ పాత్ర కూడా ఉంది. అందుకే వాళ్ళని పెద్దవాళ్ళని తప్పించేసి చిన్న చిన్న చిరుద్యోగుల్ని, అందులో పనిచేసే వాళ్ళని వాళ్ళ పేర్లు యాడ్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎంత దుర్మార్గం అని చెప్పి రాజకీయ నాయకులు విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. సిట్టు నివేదికను ముందుగానే సిద్ధం చేసి దానికి అనుగుణంగా దర్యాప్తు చేశారని చెప్పి విమర్శలు చేస్తున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న, అలాగే ఆలయ నిర్మాణం ట్రస్ట్ కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్న చైర్మన్ నృపేంద్ర మిశ్రా, చంపత్ రాయ్, గోపాలరావు, అనిల్ మిశ్రా పేర్లు మాత్రం లేవని ఆక్షేపించారు. ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే వాళ్ళని ఉపేక్షించలేదని మరోవైపు యోగి కూడా చెప్తా ఉన్నారు. అంటే మొత్తం జరిగిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, వీళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అంటే ఇప్పుడు భక్తులకి ఏం సమాధానం చెప్తారు? ఇంత గొప్పగా రామ జన్మభూమి గురించి చెప్పుకునేటువంటి దేశ ప్రజలు, రామ భక్తులు అలాంటి ఒక గొప్ప ఆలయంలోనే ఈ విధంగా చేస్తే, ఇంత దారుణంగా ఏదో చిన్న చిన్న గుళ్ళలో దొంగతనాలు జరిగినట్టు జరిగితే ఇక భక్తుల విశ్వాసానికి చోటు ఎక్కడుంది? సో ఈ డెఫినెట్గా దొంగతనానికి పాల్పడ్డ వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అట్ ద సేమ్ టైం దీని వెనకాల అసలు సూత్రధారుల్ని దాచిపెడితే మాత్రం ఆ పర్యవసనాలు చాలా సీరియస్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. భక్తుల ఆగ్రహం, భక్తులు కన్నెర్ర చేస్తే ఆ పరిణామాలు ఇంకా సీరియస్గా ఉంటాయి. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి.